వావ్ సూపర్. ఎక్కువగా పంచదారలు సన్న చేపలు ఎక్కువ పడ్డాయి. వీటి కోసం అయితే ఇంత దూరం వచ్చేస్తే మేము వేట చేస్తున్నాము చేపలాట. పెద్ద చేపల కన్నా ఎక్కువగా సన్న చేపల రుచి ఎక్కువ. ఏమైనా కానీ సన్న చేపలకున్నంత టేస్టీ పెద్ద చేపలకైతే రావు. ఏ విధంగా అయితే కదులుతా ఉన్నాయో కుసుకుసుకుసుకుసునంట అన్ని పంచదారలు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎంజీ వ్లాగ్ వీడియోస్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా బాగుండాలని మంచి పూర్తిగా కోరుకుంటున్నాను. ముందుగా మన ఛానల్ కొత్తగా చూసాను సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోకి అయితే ఒక లైక్ చేయండి. చూస్తున్నారు కదా నాకు వెనకాల ఏ విధంగా అయితే కలిసి అయితే ఏ విధంగా పారుతున్నదో. పెద్ద కలిసి అన్నమాట ఇది. మా ఊరు పక్కనే ఎక్కువగా పారుతూ ఉంటాయి నీళ్ళు. ఈ ఎలవలకైతే సన్న చేప ఎక్కువగా వస్తున్నది. పంచదారలు అయితే ఐట్ల కోసమే సగం వచ్చినాం మేము. పంచదారుల కోసం అయితే వచ్చినాం కదా. అక్కడైతే కలిసి అమ్మడు కొంతమంది పెద్ద చేపలు కాడ వస్తున్నాయి అనేసి అంటే ఏదని చెప్పాలి, దోమతారు ఎలా కట్టుకుంటారో అలాగా చిక్కుమన్నది. ఆ చిక్కలతో దోమతారు కనుక కట్టేస్తున్నారు, కర్రలు కట్టేసి. ఆడైతే పెద్ద పెద్ద చేపలు పడుతున్నాయి. అక్కడికైతే పోయి నేనైతే మీకు పెద్ద చేపలు అయితే చూపించలేను. మనం వచ్చింది విసురాలతో వేట చేసేదానికి వచ్చినాము. ఆ విసురాలతో మేము పంచదారలే పట్టుకుని అయితే వేట చేసుకుని అయితే ఇంటికైతే వెళ్ళిపోతాము. ఎలా పట్టుకుంటారు పంచదారలు అంటారా అంటే మనకి విసురాల చేపను బట్టి సైజుని బట్టి మనం పట్టుకోవచ్చు. మేము చిన్న కన్నాళ్ళు ఎత్తుకుని వచ్చినాము. ఇప్పుడు ఆ విసురాలతో మేము సన్న చేపల వేట అయితే చేయబోతున్నాము. ఎలా చేస్తామన్నది వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి. రెడీగా అయితే ఉన్నాము విసురాలు వేసేదానికి అయితే. చూడండి ఒక రువ్వ కాళ్ళు అయితే చూడండి ఏమాత్రం అంటే లోపలికి పావచ్చు. ఏదైనా చెట్లు గిట్లు ఉంటే మాత్రంకే ఇరికిపోతుంది ఇసురలా. అందుకనేసి మెట్టనే చేరి ఇసురేస్తాడు. ఇదిగాడే పంచదారులకు సంబంధించిన చేప వల, పంచదారకు సంబంధించిన వల అయితే అదిగడే సన్న చేపలు పడతా ఉంటాయి. అంతే వల వేస్తానే లాగేసుకోవాలి. చూస్తున్నారు కదా లాగుతా ఉన్నాడు అన్న. వల్ల అయితే చేపలు అయితే కదులుతూ ఉన్నాయి. చూడండి ఏ విధంగా కదులుతున్నాయో. ఎత్తుకురా నాగెత్తుకు. దీనికి వచ్చినాయి ఎక్కువగా సన్న చేపలు. దీనికి వచ్చినాయి చూడండి కుసం కదులుతున్నాయో. బా సూపర్. ఎక్కువగానే వచ్చినాయి దీంట్లో అయితే చేపలు ఎక్కువగానే వచ్చినాయి. బా కోలాస గడుము అంటే కోలాస చేప గడబడింది. అంటే కోలాస అంటే ముక్కు కూసుకుంటుంది కదా చేప. వావ్ సూపర్. ఎక్కువగా పంచదారలు సన్న చేపలు ఎక్కువ పడ్డాయి. వీటి కోసం అయితే ఇంత దూరం వచ్చేస్తే మేము వేట చేస్తున్నాము చేపలాట. చూస్తున్నారు కదా. ఇప్పుడు ఇట్లయితే మనం ఇదిలించుకోవాలి. ఇదిలించుకుంటే మనకి మన చిక్కంలా కానీ ఏదైనా మనం సంచికించి ఎత్తుకున్నాం కదా అట్లకైతే ఏరేసుకోవాలి. ఇదిలిస్తే చాలు ఏ విధంగా పడిపోతున్నాయి. ఇదిలిచ్చేలాగా కింద పడిపోయినాయి. ఏ విధంగా కదులుతున్నాయో. బా కోలాస్ అయితే చూడండి ఎగురు పడుతున్నారు కోలాస్ అయితే. ఇవన్నీ ఎత్తేసుకోవాలి అయితే చిక్కంలోకి. ఏ విధంగా చూడండి ముక్కు. ఇవి ఉప్పుకాయలని ఎక్కువగా ఉంటాయి. ఏదో ఎలవాళ్ళకే వచ్చేసింది ఎట్లకైతే. చూడండి కొసన పడుతున్నాయి. ఇట్లా మనం ఎత్తేసుకోవాలి. చూస్తున్నారు కదా ఇసురాలతో ఏ విధంగా అయితే చేపలు వేట చేసి సన్న చేపలు ఏరి పట్టేసుకుంటున్నాము. పెద్ద చేపల కన్నా ఎక్కువగా సన్న చేపల రుచి ఎక్కువ. ఏమైనా కానీ సన్న చేపలకున్నంత టేస్టీ పెద్ద చేపలకైతే రావు. కానీ ఎక్కువగా వర్షంలోనే దొరుకుతాయి ఇవి. ఎప్పుడంటే అప్పుడైతే దొరకవు. అందుకని వీటి కోసం అయితే పొరకాడు ఎక్కువగా పడుతున్నాం. చూడండి మళ్ళీ వేసినాడు కదా వాళ్ళ. దీనికి ఒకరు తక్కువగా పడ్డాయి ఫస్ట్ వాటికి. రెండో వాటికి అయితే చూద్దాము. ఇసురాలు ఆస్త్రం మాత్రం కలగ లాక్కోవాలి. బా ఇంట్లో గడ బాగానే వచ్చినట్టుకున్నాయి.
కానీ పెద్దవే ఏర్పిస్తుంది ఇది. కానీ ఒక జిలేబీ వచ్చింది. ఏదో వచ్చేస్తున్నాయి. పెద్ద పక్కలే ఏర్పిస్తుంది ఇవాళ. అంటే మామూలుగా ఇది కన్ను బట్టి వల చూస్తున్నారు కదా, ఈ సైజుని ఉంది వల. ఈ వలను బట్టి చేప అయితే ఏర్పిస్తుంది అనమాట. అన్నం అంతా చేప పడదు మనకి. వలను బట్టి చేప ఏర్పిస్తుంది. పెద్ద పంచదారలు ఏర్పిస్తున్నాయి అనమాట. వేసిన దాంట్లో వేస్తే అట్ట చూస్తున్నారు కదా, పెద్ద పంచదారలు అయితే పడుతున్నాయి. మధ్యలో వచ్చి జిలేబీ కూడా ఏరేసింది. సరే వాళ్ళైతే ఇసిరేసిన తర్వాత అయితే ఎత్తుకుని అయితే వస్తున్నాడు వాళ్ళ. అబ్బా దీంట్లో అయితే కొంచెం అయితే రాలేదు. వాళ్ళ చూస్తుంటేనే అర్థమైపోతుంది, పూసిపోయింది వాళ్ళ. అయ్యో చిన్నగా లేవైతే బేడ్స్లు కానీ పంచదారలు కానీ ఎక్సకం అయితే పడ్డాయి. ఈ వాట అయితే సూపర్ జరిగింది. చూస్తున్నారు కదా, ఎదురుస్తే చూడండి ఒక్క వాటికైతే ఎన్ని వచ్చాయో. బా కదులుతున్నాయి చూడండి, ఎగురుతున్నాయి కాడ. మంచి చేపలు అయితే దొరుకుతున్నాయి మాకైతే ఈరోజు. ఏరుకోవాలి, ఎన్ని రాళ్ళ మీద పోసినప్పుడు ఏరుకోవాలి. ఎంతమంది అయితే ఏరుతున్నారు చూడండి చేపలు అయితే. వీటి కోసం అయితే అల్లాడిపోతున్నారు జనాలు అయితే, సన్న చేపల కోసంకి. కాలువ ఇది కట్ట మీద అయితే చూడండి ఎంతమంది అయితే ఉన్నారు. నేల అమ్ముడు పోయి అయితే యాడ్ చేస్తున్నాడు. అక్కడైతే పెద్ద చేప పడింది అనేసి నేలలో దిగేసి వాళ్ళని నైసింగ్ ఎత్తున్నారు చూడండి. కొరమేడు కాలు పడి ఉన్నట్టుకుంది. ఇసిరేసినాడు కొరమేడు. చిక్కలకైతే ఎత్తేసుకుంటున్నాడు. అదిగో ఎగరేసుకుని ఎత్తేసుకుంటున్నారు చూడండి. ఇక్కడైతే వీళ్ళిద్దరైతే ఇసురాలు ఎత్తుకుని అయితే పతా ఉన్నారు. అన్నిటికీ పెద్ద చేపలు కావాల్సిన వాళ్ళు పెద్ద చేపలు పట్టుకుంటున్నారు. సన్న చేపలు కావాల్సిన వాళ్ళు సన్న చేపలు పట్టుకుంటున్నారు. ఇంకా పోతే కన్ను వాళ్ళు వేసుకుంటున్నారు. ఇలా అయితే ఎగరేస్తూనే ఉన్నారు చేపని. వాళ్ళైతే వేసినాడు. ఇద్దరు సిరాకు పక్క అయితే వేసినారు వాళ్ళ. వాళ్ళ వేస్తున్న మాత్రంకి లాగేసుకోవాలి. ఒకటి ఖాళీ. వెనకాల మాత్రంకే చేపలు మస్తుగానే పడి ఉన్నాయి. ఓనంటే వచ్చేసి ఈసారి ఇది వచ్చండి. ఇప్పుడైతే ఎక్కువనే పడి ఉన్నాయి చూడండి. ఇదులు ఇస్తానైతే తెల్లంగా పడిపోతా ఉన్నాయి. అలా ఇదిలిచ్చే కొంత ఎత్తు రాలిపోతా ఉంటాయి ఇసురాలకైతే. అండి ఎన్ని ఎత్తు రాలిపోయినాయో ఇదిలిచ్చేలాగా తెల్లగా కూసిపోయినాయి. ఎగరుతున్నాయి కూడా ఇదిలిచ్చేలాగా ఎగరుతున్నాయి. పెద్ద పంచదార పచ్చడి ఏర్పడింది. ఎంతమంది అయితే వేస్తున్నారు చూడండి. మేమైతే వాళ్ళు ఇదిల్చేటప్పుడు బతుకున్నటువన్నీ ఎత్తుకుని వచ్చి దీంట్లోకి అయితే బుట్టలోకి అయితే వేసేస్తున్నాము. చూడండి ఏ విధంగా అయితే కదులుతా ఉన్నాయో కుసుకుసు కుసుకుసునంట. అన్ని పంచదారలు జామాయిలు, అంటే జామాలు కాదు ఇవి బేడ్స్లు, బేడ్ చేపలు అయితే వేసి పెట్టున్నాము. చూస్తున్నారు కదా ఏ విధంగా అయితే కదులుతా ఉన్నాయో. పోయేటప్పుడు అయితే ఇవి ఎత్తుకుని వెళ్తాము. ఎగురుతున్నాయి, ఏ విధంగా ఎగురుతున్నాయో చూసారు కదా ఫ్రెండ్స్. ఇసురాలతో వేసి అయితే పంచదారలు అయితే ఏ విధంగా అయితే పెట్టినారో ఈ విధంగా మనం ఇసురాల్లో కన్నాళ్ళు ఉంటాయి పెద్ద, అంటే మామూలుగా సైజులు చెప్తారు 3 ఏళ్ళది 4 ఏళ్ళది అలా చెప్తారనమాట. అలాగే మేము సన్న చేపల కోసమే అయితే ఇసురాలు తెచ్చుకుని అయితే ఇక్కడ
కలిసి కాడొచ్చి వేసి మరి మేము సన్న చేపలు అయితే పట్టుకుని అయితే ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాము. మన ఛానల్ కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో అయితే లైక్ చేయండి. మరొక వీడియోతో కలుసుకుందాం. బాయ్ ఫ్రెండ్స్, బాయ్.